సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన సీసీటీవీ ఫుటేజ్ మాయమవ్వడం కూడా ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సాయి కృష్ణ కేసులో నాగరాజు అరెస్ట్ అయినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాఘవేంద్ర? లక్ష్మి, ఏదైతే కృష్ణలకు చెందిన సాయి కృష్ణ సంబంధించి కూడా అదృష్టం కేసులో కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ను కూడా నియమించిన నేపథ్యంలో గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నాగరాజుకి సంబంధించి సిఐ గతంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగిన కోణంలో కూడా ఇప్పటికే కూడా ఫిర్యాదులు అయితే అందిన నేపథ్యంలో అదేవిధంగా చూసుకుంటా ఉంటే గాదే సాయి కృష్ణకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులైతేనేమి వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు ఇవ్వడంతో కూడా సిట్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కూడా విచారణ చేపట్టింది. ఏదైతే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలు అయితేనేమి అదేవిధంగా పలు ఆధారాలకు సంబంధించి కూడా చాలా చోట్ల సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సేకరించడానికి ప్రయత్నించింది. కాకపోతే ఏదైతే కృష్ణలింక పిఎస్ లో సీసీ ఫుటేజ్ కూడా అదృశ్యమైనట్లుగా కూడా ఇప్పటికే కూడా సిట్ అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. నిన్నటి రోజున ఒక పక్కన సిఐ నాగరాజు ఇంటి దగ్గర కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అతన్ని విచారించిన దానికి ఒక పక్కన పోలీసులు అయితేనేమి అదేవిధంగా చూసుకుంటా ఉంటే తనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంతమంది అతనికి ఫేవర్ గా కూడా ఏదైతే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ అరెస్ట్ చేస్తాదనేసి ఉద్దేశంతో కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నాగరాజు ఇంటికి సమీపంలో అయితేనేమి అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ కి సంబంధించి 4X ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ నేపథ్యంలో దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే నాగరాజును పోలీసులు అయితేనేమి సిట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించింది అయితేనేమి అదేవిధంగా కూడా పలు హాస్పిటల్ కి సంబంధించి బస్ స్టాండ్ కి సంబంధించి హోటల్స్ కి సంబంధించి ఏదైతే మార్కాపురం నుంచి తీసుకుని వచ్చే సమయంలో ఒక పక్కన టోల్ గేట్ కి సంబంధించి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిట్ అయితే దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నాగరాజుకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా వరకు ఇటువంటి అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి. అదేవిధంగా కూడా అక్రమ సంపాదన కూడా చాలా వరకు అక్రమంగా కూడా సంపాదించారు. తనకి సన్నిహితుల ద్వారా కూడా ఏదైతే బినామీ పేర్ల మీద కూడా పెట్టినట్లు కూడా ఇప్పటికే కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన విచారణ కూడా చేపట్టి అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఏదైతే నాగరాజుకు సంబంధించి ఇటువంటి ఘటనలు అంటే ఒక పక్కన సాయి కృష్ణ అయితేనేమి అదేవిధంగా క్రాంతి కూడా గతంలో కూడా ఒక పక్కన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కృష్ణలంక సిఐగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇతను చేసే పనులు అయితేనేమి అదేవిధంగా అరెస్ట్ అయితేనేమి ఇటువంటి కార్యకలాపాల పట్ల పూర్తి స్థాయిలో కూడా సిట్ అయితే విచారించి ఈ కేసుకు సంబంధించి అన్ని రకాలుగా కూడా దర్యాప్తు అయితేనేమి వేగంగా కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అత్యంత కీలకంగా మారిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఫుటేజ్ ను ఎవరో కావాలనే మాయం చేసినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. మే 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఐ నాగరాజును అదుపులోకి తీసుకోవడానికి అధికారులు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నాగరాజు మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి సిట్ అధికారులు ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే చట్టాన్ని రక్షించవలసిన అధికారుల విధులకు ఆటంకం కలిగించిన మద్దతుదారులను పోలీసులు గట్టిగా చెదరగొట్టి లోపలికి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాగరాజు ఇంటి పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఆయనను పోలీసు గెస్ట్ హౌస్ కి తరలించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుని అరెస్టు చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తన యొక్క ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. సో ప్రస్తుత సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. సిఐ నాగరాజు నివాసానికి కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు చేరుకున్న నేపథ్యం కనపడుతుంది. అయితే సిట్ అధికారులు భారీగా పోలీసులు ఏదైతే తీసుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ప్రధానంగా ఒక అధికారిని విచారించడానికి అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళిన సిట్ అధికారులకి ఏదైతే అక్కడ కనిపించిన అంటే భారీగా అది నాగరాజు మద్దతుదారులు, సిఐ నాగరాజుకు సంబంధించి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో అంటే